అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో రైతు బడి కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులు లాభపడాలి అనే ఉద్దేశంతో టెక్నాలజీని వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ భారీ ఎత్తున ఏదైతే ఉందో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనతో పాటు రాజేంద్ర రెడ్డి ఉన్నాడు. ఏం చెప్తారు ఈయన మాటల్లో వినే ప్రయత్నం చేస్తారు. సరే, అనంతపురం జిల్లా లాంటి ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఏంటి ప్రధాన ఉద్దేశం? ఇది రైతు బడి అనేది గత 5 సంవత్సరాల నుంచి మన దేశంలోని అనేక రాష్ట్రాలు తిరుగుతూ, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాంతాలకు వెళుతూ రైతులను కలుస్తూ క్షేత్రస్థాయిలో వాళ్ళు వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నారు, కొత్త పద్ధతులు ఏం పాటిస్తున్నారు, కొత్త వస్తువులు ఏం వాడుతున్నారు, కొత్త విధానాలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని తోటి రైతులకు చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఈ క్రమంలో వందల వేల మంది రైతుల్ని కలిసాము. వాటి ద్వారా చాలామంది సరికొత్త సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. అయితే ఈ విధంగా తెలుసుకోలేకుండా, అంటే డిజిటల్ మీడియా ద్వారా తెలుసుకోలేకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దాదాపు 30 లక్షల మంది రైతులు మన రైతు బడిని ఫాలో అవుతున్నారు. యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. ఒక వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అందిస్తున్న ఒక ప్రాంతీయ భాష ఛానల్ని ఇంతమంది ఫాలో కావడం దేశంలోనే ఇది టాప్ అని చెప్పాలి. ఎందుకంటే ఇంతమందిని ఎక్కడ ఏ సంస్థని కూడా ఎక్కడ రైతులు ఫాలో కావడం లేదు. అది మనందరం గర్వించాల్సిన విషయం, తెలుగు వాళ్ళం అందరం కూడా. ఎందుకనంటే ఇంత మంచి ప్రోత్సాహం మనకు లభిస్తుంది. అంటే ఈ ప్రోత్సాహం కంటే ముందు రైతులకు ఎంతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి ఈ రైతుల అవసరాన్ని తీర్చడం కోసం రైతుబడి ఇంకా ఏం చేయాలి అని ఆలోచించి ఈ విధంగా డిజిటల్ మీడియా ద్వారా, అంటే ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా, స్మార్ట్ ఫోన్ వాడకుండా ఇంకా చాలామంది వ్యవసాయం చేస్తున్నారు, పొలాల్లో పనిచేసుకుంటున్నారు, పాత పద్ధతుల్లోనే చేస్తున్నారు. కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందనేది చాలామందికి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి తెలియాలంటే ఇలాంటి ప్రదర్శనలు వాళ్ళకి అందుబాటులో జరగాలి. ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో జరిగితే ఒక ప్రాంతం నుంచి చాలా తక్కువ మంది రైతులు మాత్రమే వెళ్ళగలుగుతారు. కాబట్టి అలాంటి రైతులు ఎక్కువ మంది ఇట్లాంటి ప్రదర్శనలు చూసినప్పుడు వాళ్ళకు కొత్త వ్యవసాయం మీద అవగాహన కలుగుతుంది, కొత్త మిషనరీ తెలుస్తుంది, కొత్త విధానాలు తెలుస్తాయి. వాళ్ళు చేస్తున్న పనిలోంచి కష్టాన్ని కొంచెం తగ్గించుకోవడానికి కానీ, లేదా వాళ్ళు పండిస్తున్న పంటను కొంత దిగుబడి పెంచుకోవడానికి కానీ, వాళ్ళకు వస్తున్న లాభాన్ని ఇంకా కొంచెం పెంచుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కష్టపడి ఈ కంపెనీలన్నింటినీ ఒప్పించి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా మొదటి కార్యక్రమం నల్గొండలో గత 2024 ఆగస్టు 17-18 తేదీలో చేసాం. చాలామంది రైతులు వచ్చారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో చేసాం. అనంతపురం జిల్లా ఎందుకు ఎంపిక చేసుకున్నాము అంటే చాలా అద్భుతమైన పంటల సాగు చేస్తున్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలామంది పెద్దలు చెప్తున్నట్టుగా రాయలసీమ అనగానే రాళ్ల ప్రాంతం అనే ఒక అపోహ చాలామందికి ఉంటుంది. కానీ ఇలాంటి కరువు ప్రాంతంలో, నీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతంలో కూడా ఉన్న కాసిని నీటిని కూడా డ్రిప్ లైన్ల ద్వారా ఒడిసిపట్టి ఆ నీటితోటి అద్భుతమైన పంటలు సాగు చేస్తున్నారు. ఉద్యాన పంటల సాగు, ముఖ్యంగా అరటి, ఇట్లాంటి పంటల సాగులో చాలామంది, చీనా తోటలు కానీ చాలామంది సాగు చేస్తూ చాలా ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒక అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ పెడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది, ఇంకా కొంత ఏదైనా సమాచారం అందించగలుగుతామన్న ఉద్దేశంతో పెట్టాము. చాలామంది కంపెనీల వాళ్ళు సహకరించారు, ఇక్కడికి వచ్చారు. ఇంకా చాలామంది రావాల్సి ఉంది. వాళ్ళందరినీ కూడా మున్ముందు జిల్లాలకు తీసుకొస్తాం. రైతుల దగ్గరికి రండి, రైతులకు చెప్పండి అని చెప్పి తీసుకొస్తాం. మున్ముందు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు కొనసాగిస్తాం, చేస్తాము. ఇట్లాంటి దాని మీద మించింది కూడా చేస్తాం. రైతులందరూ వచ్చినప్పుడు కేవలం వస్తువుల్ని చూపించడమే కాదు, వాళ్ళకి శిక్షణ ఇప్పించే విధంగానూ, అవగాహన కల్పించే విధంగానూ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఈ ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పడ్డాము, ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉండే, చేయలేకపోయాం. ఖచ్చితంగా భవిష్యత్తులో, ఎందుకంటే ఇవి మొదటి కార్యక్రమాలే, ఇంకా కొన్ని రైతులు ఏం కోరుకుంటున్నారు మా నుంచి అనే విషయాలు తెలుసుకుంటున్నాము. సో అన్నింటికి కూడా ప్రతిదానికి వాళ్ళు కోరుకున్న ప్రతి అంశాన్ని ఇచ్చే విధంగా, వాటికి సమాచారం ఇచ్చే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ముందు కూడా కార్యక్రమాలు కొనసాగిస్తాం. రైతుబడి ఆధ్వర్యంలో నవంబర్ నెలలో హైదరాబాద్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకు అని అంటే జిల్లాలో చేయాలంటే ముందుగా మన బలం ఏందో, ఆ కంపెనీలకి రైతులు వస్తున్నారా రావట్లేరు అనే విషయం తెలియాలి. కాబట్టి ఒక్కసారి హైదరాబాద్లో చేసి మేము పిలిస్తే ఎంతమంది రైతులు వస్తున్నారో చూడండి అని చెప్పి వాళ్ళకి చూపించి ఆ రైతులకు అందరికీ ఉపయోగపడే సమాచారం అందించి ఆ తర్వాత జిల్లాలకు పిలిస్తే వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పిలిస్తే రాని వాళ్ళందరికీ కూడా అది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక పెద్ద కార్యక్రమాన్ని 100 ఎకరాల్లో 5 రోజుల పాటు ఇట్లాంటి హాల్స్ ఒక 5 ఏర్పాటు చేసి వస్తువుల ప్రదర్శనే కాదు, కొత్త అంశాల గురించి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఆలోచనలో ఉన్నాం. ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా మళ్ళీ ఇట్లాంటి వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహిస్తాము. అదేవిధంగా రైతుబడి ద్వారా కూడా ఇంకా ఎక్కువ మంది రైతులకు సమాచారం ఇచ్చే కార్యక్రమాన్ని ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాం. సార్, ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి డ్రాట్ ఏరియా, తక్కువ వర్షపాతంతో ఎక్కువ పంటలు పండించే, బంగారు పండించే రైతులు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం వారికి ఒకటే ఉంటుంది, లేదంటే అతివృష్టి, లేదంటే అనావృష్టి. ఇటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే కొద్దిపాటి వర్షానికి కూడా బంగారు పంటలు పండించేటువంటి వారికి మీరు అనునిత్యం రాబోయే కాలంలో కూడా ఇటువంటి యాక్టివిటీస్, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, రాలేని వాళ్ళు చాలామంది, ఇటువంటి కార్యక్రమం
కార్యక్రమాలు విరివిగా జరిగేందుకు అవకాశం ఏమైనా ఉంటుంది? ఉందండి, ఖచ్చితంగా మేమైతే ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ బాధ్యతని మేమెందుకు తీసుకున్నాము అని అంటే రైతులు మా మీద నమ్మకం పెట్టుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మా నుంచి ఇంకా ఏదో కోరుకుంటున్నారు. వాళ్ళు మేమేదో చెప్తే ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవచ్చని మమ్మల్ని మేము చేస్తున్న పనిని ఫాలో అవుతున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లా కంపెనీలు పిలవాలి, రైతుల్ని ఇక్కడికి రమ్మని చెప్పాలి, వాళ్ళ కొత్త విషయాలు నేర్పాలని ఒక బాధ్యత మా మీద ఉందని భావించి తీసుకున్నాము. ఇంతకుముందు ఇక్కడ మంత్రి గారు మాట్లాడుతూ కూడా అడిగారు మా ప్రాంతంలో కూడా కార్యక్రమాలు పెట్టండి అని. ప్రతి చోట ఇట్లాంటి పెద్ద కార్యక్రమాలు పెట్టడం కుదరకపోవచ్చు, కానీ శిక్షణ కార్యక్రమాల్లో లేకపోతే ఒక అంశం తీసుకొని సపోజ్ పట్టు పురుగుల పెంపకం ఉంది, దాని మీద ఒక రోజు సెషన్ అంతా తీసుకొని ఒక 500 మంది రైతులకు 1000 మంది రైతులకు ఒక శిక్షణ కల్పిస్తే, ఒక అవగాహన కల్పిస్తే అందులో కొంతమంది అయినా దాని గురించి నేర్చుకొని ఇంకా ఎక్కువ పంట సాగు చేయడమో లేకపోతే వాళ్ళు చేస్తున్న దాన్ని మార్చుకొని దీంట్లోకి వచ్చి ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా అంశాల వారీగా ప్రాంతాల వారీగా ఎక్కువ మందికి అవగాహన కల్పించి ఎక్కువ మందికి సమాచారం ఇచ్చి కొత్త పంటల వైపుకు ప్రోత్సహించడం కానీ, లేదనంటే వాళ్ళు చేస్తున్న పంటల్లోనే మంచి సాగు ఏ విధంగా చేయాలి, ఇంకా బెటర్ దిగుబడి ఏ విధంగా తీసుకోవాలనే దానికి కూడా మేము కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నాం. ఒక్కొక్కటిగా చేస్తూ వస్తాం ఖచ్చితంగా. ముఖ్యంగా మీరు తెలంగాణ కావచ్చు లేదంటే ఏపీలో కావచ్చు చాలా ఇటువంటి కార్యక్రమాలు చేశారు. ఎస్పెషల్లీ అనంతపురం జిల్లా రైతుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది? అనంతపురం జిల్లా రైతుల దగ్గర నుంచి ఆల్రెడీ చెప్పాము, ఇక్కడ నీటి సౌకర్యం చాలా తక్కువ నీటితోనే అద్భుతమైన పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ఎక్కువ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళినప్పుడు ఒకే రకమైన పంటల సాగు ఎక్కువగా కనబడుతుంది. వరి వేస్తే వరి వేస్తారు ఎక్కువ మంది, పత్తి వేస్తే పత్తి వేస్తారు, మిర్చి వేస్తే మిర్చి వేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు, ఎక్కువ రకాల పంటలు సాగు చేస్తున్నారు. చీనా తోటలు వేస్తారు, అరటి పండిస్తారు, టమాటా సాగు చేస్తూ ఉన్నారు, దానిమ్మ తోటలు ఉంటాయి, ద్రాక్ష తోటలు ఉంటాయి. ఇట్లా ఉద్యాన పంటల సాగు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నీటి సమస్య ఉంది కాబట్టి వరి లాంటి పంటలు ఎక్కువ సాగు చేయలేరు. కాబట్టి ఎక్కువ రకాల పంటలు సాగు చేస్తున్నారు, అద్భుతమైన దిగుబడి తీస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ పండించే అరటి ఇరాన్, ఇరాక్ వంటి దేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. ఇక్కడ నుంచి రష్యా కూడా ఎగుమతి చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చాలామంది అద్భుతమైన రైతులు ఉన్నారు. ఇక్కడే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా చాలామంది రైతులు చాలా అద్భుతమైన పంటలు సాగు చేస్తున్నారు. కడప కానీ, కర్నూలు కానీ, పక్కన ఉన్న చిత్తూరు కానీ, ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటకలోని అనేక జిల్లాలు చిత్రదుర్గ, బళ్ళారి, ఇట్లా ఈ ప్రాంతాల్లో కూడా ఈ కోలారు కానీ. సో ఇక్కడ నుంచి అందరూ కూడా చాలా బాగా సాగు చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్లాన్ చేశాం. ప్రభుత్వ పరంగా మీరు ఇప్పుడు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి నేపథ్యం, ప్రభుత్వ పరంగా ఇంకా చేస్తే, ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేటప్పటికి అవి ఎక్కడ కనిపించలేనివ్వండి. ప్రభుత్వ పరంగా ఏం చేస్తే రైతులకు బాగుంటుంది? ప్రభుత్వం నుంచి రైతులు చాలా కోరుకుంటుంటారు. అంటే ముఖ్యంగా ధరల విషయంలో, ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల ఒకసారి ఎక్కువ ధరలు వస్తాయి, ఒకసారి తక్కువ ధరలు వస్తాయి. పండిన పంటని మార్కెట్లో అమ్మలేక రోడ్డు మీద పోసుకోవాల్సిన పరిస్థితులు కూడా చాలాసార్లు ఉంటాయి. కాబట్టి ధరల స్థిరీకరణ విషయంలో చాలామంది రైతులు ఎప్పుడు ప్రభుత్వాన్ని చేసిన ప్రధానమైన డిమాండ్ అది. అదేవిధంగా పంటల సాగు చేసిన క్రమంలో కొంత తోడ్పాటును కోరుకుంటారు. అంటే యంత్ర పరికరాలు అనేవి సబ్సిడీలో ఇప్పించడం కానీ, విత్తనాలు, ఎరువులు వంటి సబ్సిడీలు ఇవ్వడంలో కానీ అట్లాంటివి కోరుకుంటారు. సో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతుకు సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మిగిలిన అంశాలన్నిటితో పోలిస్తే, ఇతర వ్యాపార అంశాలతో పోలిస్తే వ్యవసాయం అనేది ప్రకృతి మీద ఆధారపడి ఉన్న అంశం. రైతు ఎంత తన దృష్టి పెట్టి చేసినా, ఎంత కష్టం చేసినా, ఎంత కష్టపడి చేసినా కూడా ఒక్కోసారి ప్రకృతి అందుకు సహకరించకపోవచ్చు. కాబట్టి రైతును ప్రత్యేకంగా చూడాలి, ప్రకృతితో ముడిపడిన అంశం కాబట్టి. అందుకని ఖచ్చితంగా ప్రభుత్వాలు ఎప్పటికీ రైతుకు ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. అది జరిగినప్పుడే, ఎందుకంటే మిగతా అంశాలు ఏవి లేకపోయినా మన మనుగడ కొనసాగుతుంది, కానీ వ్యవసాయం లేకపోతేనో, రైతు లేకపోతేనో, ఆహారం లేకపోతేనో మనుగడ సాగదు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడిన అంశాలే. కాబట్టి ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతును ప్రోత్సహించాల్సిందే. ప్రభుత్వాల దృష్టికి మేము కూడా చాలా సమస్యల్ని తీసుకెళ్తూనే ఉన్నాం వీడియోల ద్వారా. మున్ముందు ఇంకా ఎక్కువ ప్రభుత్వానికి నివేదించే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వచ్చిన అతిథుల ద్వారా కానీ, లేదా వాళ్ళని కలిసినప్పుడు కానీ, వాళ్ళ ద్వారా కానీ, రైతుల సంఘాల నాయకులతో కానీ, రైతు ప్రతినిధులతో కానీ కలిసి వాళ్ళని కూడా ప్రభుత్వం దృష్టికి, రైతులు ఆయా ప్రాంతాల్లో పంటల వారీగా కానీ, ప్రాంతాల వారీగా కానీ రకరకాల సమస్యలు ఉంటాయి. అన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మేము ఎప్పటికీ కొనసాగిస్తాం. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే ఉందో ఈ రైతు బడి అగ్రి అనేది టెక్నాలజీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో అధునాతన రైతులకు ఈ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మా వంతుగా మేము ఇక్కడ కృషి చేస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో, ఇప్పటికే తెలంగాణ కావచ్చు, ఆంధ్రలో కావచ్చు చాలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించామని, ఇటువంటి పరిస్థితుల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటే రైతులకు అద్భుతమైన ఫలితాలు వచ్చేందుకు మేము కృషి చేస్తున్నామని, రాబోయే కాలంలో కూడా ఇటువంటి కంటిన్యూ చేస్తామని రాజేంద్రనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా ఇక్కడ వస్తున్నటువంటి నాయకుల ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, రాబోయే కాలంలో రైతుల పక్షాన నిలిచేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని రాజేంద్రనాథ్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV ఆంధ్రప్రదేశ్.